రిషి ఎక్కడికి వెళ్ళాడో తెలియక వస్తారా అలా బాధగా అలా కూర్చుని ఉంటుంది. సార్ ఎక్కడికి వెళ్ళారు? ఏం చేస్తున్నారు? నాకేమీ అర్థం కావట్లేదు. నాన్నని ఎవరో కొట్టి మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారో ఏమీ అర్థం కావట్లేదు. ఏం జరిగింది సార్? ప్లీజ్ సార్ మీరెక్కడున్నా నా దగ్గరికి రండి సార్. నేను భరించలేకపోతున్నాను ఈ బాధని అని బాధపడుతూ ఉంటుంది. అంతలో రిషి వాయిస్ వినిపిస్తుంది. వస్తారా అని వినిపిస్తుంది. సార్ ఎక్కడున్నారు? సార్ మీ మాట వినిపిస్తుంది. మీరు నాకు కనిపించట్లేదు. ఎక్కడున్నారు? అని అంటుంది వస్తారా. ఏంటి వస్తారా? ఎదురుగా నన్ను పెట్టుకుని ఎక్కడున్నారు అని అడుగుతున్నావేంటి? అని అంటాడు రిషి. నా ఎదురుగా ఉన్నారా? నాకు కనిపించట్లేదేంటి సార్? అని అంటుంది వాసు. వస్తారా నీ కళ్ళ నిండా నీళ్లతో నిండిపోయి ఉన్నాయి. నేనేం కనిపిస్తాను? నీ మనసంతా బాధ, కళ్ళ నిండా నీళ్లు. నేను నీ ఎదురుగా ఉన్నాను, నన్ను గుర్తించలేకపోతున్నావు అని అంటాడు రిషి. అలా అనకండి సార్ అని కళ్ళు తుడుచుకొని చూస్తుంది వాసు. రిషి తేటగా కనిపిస్తూ ఉంటాడు. సార్ మీరేనా? నా కోసం వచ్చారా సార్? అని రిషి దగ్గరికి వెళ్ళి అలా తడుముతూ ఉంటుంది ముఖాన్ని వసు. రిషి నవ్వుతూ ఏమైందని వస్తారా అంత బాధపడుతున్నావు? నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను అని అంటాడు రిషి. సార్ ప్రతి క్షణం నేను మీకేమైందో అని ఈ నరకాన్ని నేను భరించలేకపోతున్నాను సార్. ఈ బాధ నా వల్ల కాదు సార్. సార్ నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి సార్, నాతోనే ఉండండి సార్ అని అంటూ ఉంటుంది వసు. వస్తారా నిన్ను వదిలిపెట్టి నేనెక్కడికి వెళ్తాను? మనిద్దరం ఒకటే, మనిద్దరి ఆత్మ ఒక్కటే కదా. మనది రిషి దారుల బంధం ఎప్పటికీ విడిపోదు అని అంటాడు రిషి నవ్వుతూ. సార్ సార్ ఎప్పటికే ఎప్పుడు విడిపోము అనుకుంటున్నాం, కానీ దూరం అయిపోతూనే ఉన్నాం. ఏంటి సార్ మనకి ఈ పరిస్థితి? మనకే ఎందుకు ఇలా జరుగుతుంది అని అంటుంది వసు. కాలం పెట్టే పరీక్షలకి తలవంచక తప్పదు వస్తారా అని అంటాడు రిషి. సార్ మీరుంటే నాకు చాలు సార్. మీరు నాతోనే ఉండండి సార్. నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను అని చెప్పండి సార్. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. అయినా నాన్నని ఎవరో కొట్టారంట. తర్వాత ఏం జరిగిందో నాన్నకు తెలియదంట. కానీ మిమ్మల్ని ఎవరు తీసుకెళ్లారు? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు? మిమ్మల్ని ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేకపోతే మీరే ఎక్కడికైనా వెళ్ళారా? అసలు ఏం జరిగింది సార్ అని అంటుంది వసు. అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నువ్వు ప్రశాంతంగా ఉండు, సంతోషంగా నాతో మాట్లాడు అని అంటాడు రిషి. వసు కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ సార్ మీరు నా ఎదురుగుండా వస్తే నేను ఏవేవో ప్రశ్నలు అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను, సారీ సార్ అని రిషిని గట్టిగా హక్ చేసుకుంటుంది వసు. రిషిని హక్ చేసుకుని ఇంకా ఈ ఎడబాటు చాలు సార్, ఇంకా మన ఇద్దరి మధ్య ఈ ఎడబాటు వద్దు సార్, నన్ను విడిచి ఎక్కడికి వెళ్ళకండి సార్, మీరు ఇంకా దూరం అయితే నా గుండె ఆగిపోతుంది సార్, నా దగ్గర నుండి మీరు వెళ్ళకండి సార్ అని అంటూ ఉంటుంది. నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను, నీతోనే ఉంటాను అని అంటాడు రిషి నవ్వుతూ. వస్తారా కూడా సంతోషంగా నవ్వుతూ రిషినే చూస్తూ ఉంటుంది. రిషి కూడా సంతోషంగా వసునే చూస్తూ ఉంటాడు. అలా ఇద్దరు ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ప్రేమగా. అంతలో మహేంద్ర అనుపమ వస్తారా దగ్గరికి వస్తూ అమ్మ వస్తారా అని పిలుస్తూ ఉంటారు. వాళ్ళ పిలుపు విని వస్తారా ఉలిక్కిపడి చూస్తుంది. అక్కడ రిషి ఉండడు. మహేంద్ర అనుపమ ఏంటమ్మా వస్తారా, ఏమైంది అని అంటూ ఉంటారు. అంటే రిషి సార్ రాలేదా? ఇదంతా నా భ్రమ. రిషి సార్ వచ్చారు అనుకుని నేను మాట్లాడుతున్నానా? సార్ మీరు ఎక్కడున్నారో తెలియక మీ ఆలోచనలతో పిచ్చిదాన్ని అయిపోతున్నాను, త్వరగా రండి సార్ అనుకుంటూ ఉంటుంది బాధగా వసు. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని తెలియచేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.